శ్రీగురుభ్యో నమ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోర్కృప. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భగవద్గీత కించిదధీత గంగాజలలవకణికా పీత సకృదపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతాత్మనః విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఒక్క నిమిషం. నమస్కారం మహోదయ. నమస్కారం. మనం ఇప్పుడే ప్రార్థనా శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి కృపా కటాక్ష వీక్షణముల వలన మా గురుదేవులు పూజ్యులు ప్రాతస్మరణీయులు పరమార్థానంద స్వామి వారి యొక్క ఆశీస్సుల వలన, మా గురువులు కస్తూరి రాఘవరావు గారి వారి సతీమణి రాజ్యశ్రీ గారుల బోధన వలన, మా సంస్కృత గురువులు డాక్టర్ వరలక్ష్మి గారు, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి యొక్క సంస్కృత అధ్యాపనం వలన నేను ఈరోజు భగవద్గీత గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ఇందిర గారు ధ్యాన శ్లోకాలను చదువుతారు. చదవండి. పార్థాయ ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతి అష్టాదశాధ్యాయిని అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయ తపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवैत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पल शल्यस्रावती कृपेण महनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी. स्तोतीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तता केशवा पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्.
लोके सज्जन षट्पदै अहरः ते पीयमानं मुदा भूयाकारत पङ्कजं कलिमलं श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु यं ब्रह्मवरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं नक्षामगा ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुत्सुरासुरगणा देवाय तस्मै नमः. చాలా బాగా చదివారమ్మా ఇంద్ర గారు, చాలా బాగా చదివారు మీరు. సంతోషమండి. భగవద్గీతకి గూఢార్థ దీపిక అని పేరుతోటి భాష్యాన్ని రచించారు మధుసూదన సరస్వతి గారు. వారు 9 ధ్యాన శ్లోకాలని రచించారు. ఇప్పుడు ఇంద్ర గారు ఆ 9 ధ్యాన శ్లోకాలని చదివారు. భక్తులు ఆ ధ్యాన శ్లోకాలను చదవడం ద్వారా భగవంతుణ్ణి స్తుతిస్తూ ఆయనకి నమస్కరిస్తూ వారు ఏ ఫలసిద్ధిని పొందాలని ప్రయత్నం చేస్తున్నారో అది సంపూర్ణంగా నిరాటంకంగా పొందగలుగుతారు. మా గురువులు ప్రతి అధ్యాయాన్ని కొన్ని భాగాలుగా విభజిస్తారు. ఆ విషయాన్ని బట్టి 5 భాగాలు 6 భాగాలు. వారు ప్రతి క్లాసు మొదలుపెట్టే ముందర గత క్లాసుల్లో జరిగినటువంటి విషయాన్ని సంక్షిప్తంగా ఒకసారి చెప్తారు. అలాగే వారు ప్రతి శ్లోకానికి అన్వయక్రమం, ప్రతి శ్లోకాన్ని చదువుతారు. తర్వాత దాని యొక్క అన్వయక్రమం చెప్తారు. వాటిలో ఉన్న పదముల యొక్క అర్థాలు చెప్తారు. చివరిలో ఆ శ్లోకం యొక్క తాత్పర్యం చెప్తారు. ఇది వారు చెప్పేటువంటి విధానం. మనం కూడా అదే పద్ధతిని అనుసరిద్దాం. భగవద్గీతలో వారు ఇవే చేయకుండా ఆ అధ్యాయం పూర్తయిన తర్వాత ఆ అధ్యాయం యొక్క సారాంశాన్ని కూడా ఒకసారి చెప్తారు. మనం మా గురువులు సూచించినటువంటి మార్గంలోనే ప్రయాణం చేద్దాం. భగవద్గీతలోని మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగం. దాన్ని మనం ఉపోద్ఘాత యోగం అని కూడా అనొచ్చు. ఎందుకు మనం ఉపోద్ఘాత యోగం అంటున్నాము అంటే, ఈ అధ్యాయంలో భగవద్గీతను బోధిస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ, దాన్ని శ్రద్ధగా వింటున్నటువంటి అర్జునుడు కానీ మనకు దర్శనాలు ఇవ్వరు. గీతాబోధన వింటున్న అర్జునుడు మనకు దర్శనాన్ని ఇవ్వడు. మరి ఏముంటుంది ప్రథమ అధ్యాయంలో అంటే, అర్జునుని యొక్క సమస్య ఉంటుంది. అలాగే గురు శిష్యుల యొక్క పరిచయం ఉంటుంది. అర్జునుని యొక్క సమస్య ఏమిటి? అర్జునుని యొక్క సమస్య ఏమిటంటే దాన్ని భవరోగము అంటారు. దానితో మనకేమి పని అంటే, మనం అందరం కూడా ఏదో సమయంలో ఈ సమస్యని ఎదుర్కొంటాం. దానికి ఇది సర్వజనీన సర్వకాలిక సమస్య. ఆ సమస్య 3 రోగాలతో కలిసి ఉంటుంది. ఆ 3 రోగాలు ఏమిటి అంటే, ఒకటి రాగం, రెండవది శోకం, మూడవది మోహం. రాగం అంటే వారి సంతోషం కోసం బాహ్య వస్తువుల మీద కానీ బాహ్య వ్యక్తుల మీద కానీ ఆధారపడటం. ఇది పూర్తిగా పూర్తమైనది. ఇది అధర్మమైనది. ఇది షరతులతో కూడి ఉంటుంది. నాకు ఈ పని చేస్తే నాకు వాళ్ళతో బాంధవ్యం ఉంటుంది, లేకపోతే బాంధవ్యం ఉండదు. ఇటువంటి షరతులు కలిగినటువంటి బాంధవ్యం ఇది. ఈ రాగం కనుక తీరకపోతే
అది మోహానికి దారితీస్తుంది, శోకానికి దారితీస్తుంది. రాగం శోకం కలిసి మోహానికి దారితీస్తాయి. మోహం ఏం చేస్తుందంటే మనిషి యొక్క బుద్ధి విచక్షణ జ్ఞానాన్ని తగ్గించేస్తుంది. ఆ వ్యక్తి యొక్క వివేక శక్తిని తగ్గిస్తుంది. ఏది ధర్మం ఏది అధర్మం అని అతను తెలుసుకునే శక్తిలో ఉండడు. అర్జునుడు ఇదంతా అనుభవించి తాను యుద్ధానికి వచ్చాడు. వచ్చినవాడు నేను యుద్ధం చేయను అన్నాడు. ఆయన అనుకున్నారు, నేను ఇప్పుడు చేయబోతున్న యుద్ధం అధార్మికమైన యుద్ధం, అందుకని ఇది నేను చేయకూడదు అనుకున్నాడు. మరి యుద్ధం చేయకుండా ఏం చేస్తావు అంటే భిక్ష వెతుకు జీవిస్తాను అన్నాడు. క్షత్రియుని యొక్క ధర్మం భిక్ష వెతుకుని జీవించడం కాదండి. అతని యొక్క ధర్మం అధర్మాన్ని శిక్షించడం, ధర్మాన్ని రక్షించడం, ఇది ఆయన యొక్క ధర్మం. అటువంటిదన్నీ ఆయన మర్చిపోయి నేను భిక్ష వెతుకు జీవిస్తాను అన్నాడు. భిక్షం ఎవరెత్తుకోవచ్చు అంటే బ్రహ్మచారులు భిక్ష వెత్తుకోవచ్చు, అలాగే సన్యాసులు కూడా భిక్ష వెత్తుకోవచ్చు. కానీ అర్జునుడు గృహస్థుడైనటువంటి క్షత్రియుడు ఇలా భిక్ష వెతుకు జీవిస్తాను అని అనడం ధర్మం కాదు. కానీ అయితే అర్జునుడు చాలా తెలివైనవాడు కనుక ఆయన గ్రహించాడు, నా బుద్ధి తిన్నగా పనిచేయట్లేదు అని కృష్ణ భగవానుడిని ప్రార్థించాడు. ఏమని? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా. నా మనస్సు ధర్మ విషయంలో మూఢుడైపోయిందయ్యా, పూర్తిగా మూఢుడైపోయినయ్యా. యశ్రేయ చా నిశ్చితం బ్రూహి తన్మే. నువ్వు నాకేం చేస్తావంటే నాకు ఏది శ్రేయస్కరమో అది నువ్వు నాకు బోధించు. శిష్యస్తేహం, నేను నీకు శిష్యుడిని అయిపోతాను, నువ్వు నాకు ఆ భాగ్యాన్ని అనుగ్రహించు. శిష్యస్తేహం షాధిమాం, నువ్వు ఏం చెప్తే అది షాధిమాం ప్రపన్నం, నువ్వేం చెప్తే అది నేను చేస్తానయ్యా, నేను ప్రపన్నమయ్యా, నేను శరణాగతున్నయ్యా అని శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించాడు. ఎప్పుడైతే ఒక భక్తుడు ఈ స్థితికి వస్తాడో అప్పుడు పరమాత్మ కరిగిపోయి తన బోధన మొదలు పెడతాడు. అర్జునుడు చెప్పినటువంటి ఈ శ్లోకం వల్ల అర్జునునికి మనందరికీ కూడా భగవద్గీత లభ్యమైంది. లేకపోతే మనకి భగవద్గీత వచ్చి ఉండేది కాదు. ఈ ప్రథమ అధ్యాయంలో 47 శ్లోకాలు ఉంటాయి. ఈ 47 శ్లోకాలని మా గురువు గారు ఎలా విభజించారంటే ముందర 1 నుంచి 19వ శ్లోకం వరకు సందర్భ శ్లోకములు అన్నారు. ఏ సందర్భంలో ఇదంతా జరిగింది అని. 20 నుంచి 25 వరకు ఒక మలుపు అన్నారు. మనం ఈ శ్లోకాల దగ్గర వచ్చినప్పుడు చూద్దాం. అంటే మలుపు అంటే ఒక దారిలో పెడుతున్న ఆ కథ వృత్తాంతం సడన్గా ఒకసారి మలుపు తిరిగింది. అది అర్జును యొక్క రాగ సమస్యని 26 నుంచి 28వ శ్లోకం మొదటి పాదం వరకు అర్జునుని యొక్క రాగ సమస్యని వివరిస్తారు. అర్జునుని యొక్క శోక సమస్యని 28వ శ్లోకం 2వ పాదం నుంచి 35 వరకు వివరిస్తారు. అర్జునుని యొక్క మోహాన్ని 35వ శ్లోకం నుంచి చివరి వరకు అంటే 47వ శ్లోకం వరకు వ్యాస మహర్షి వివరిస్తారు. దాన్ని మా గురువు గారు ఈ విధంగా విభజించారు. మనం ఆ శ్లోకాలు చదువుతున్నప్పుడు ఇదన్నమాట దీని విషయం అని మన మనసులో మెదలి మనం వాటిని బాగా అర్థం చేసుకోవడానికి వీలు. ఇప్పుడు మనం శ్లోక పఠనంలోకి వెళ్దాం. ఈరోజు మనం 10 శ్లోకాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. నేను ఆ శ్లోకాలను ముందర ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. తర్వాత ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకుని మనం వివరించుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయ. అర్జున విషాదయోగ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్.
పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత అత్ర శూరా మహేష్పాస భీమార్జున సమాయుధి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చైకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సైన్యార్థాన్ తాన్ బ్రవీమితే భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితంజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తదమేత్తేషాం బలం భీమాభిరక్షితం. ఈ 10 శ్లోకాలని ఈరోజు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్ర ఉవాచ అంటే అడిగాను, చెప్పాను. అడిగాడు. ఎవరిని అడిగాడు? సంజయుడిని అడిగాడు. ఎవరిని అడిగాడు ఆయన? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చవ్య కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు శారీరకంగా గుడ్డివాడు, ఆయన జ్ఞానపరంగా కూడా గుడ్డివాడు. అందువలన ఆయన ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం కొంతవరకు కలిగి ఉండి మిగతాది ఏమన్నా కావాలంటే చెప్పడానికి ఆయనకి భీష్ముడు ఉన్నాడు, విదురుడు ఉన్నాడు. కానీ వీరెవరిని ఏమీ అడగకుండా తనంతట తానే తన కుమారుడైనటువంటి దుర్యోధనుడు చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా సహించాడు. సహించడం ఒకటే కాదు, సమర్థించాడు కూడా. ఆ దుష్టచేష్టల్ని వారించడానికి అసలు ఏమీ ప్రయత్నం చేయలేదు. అటువంటి ఆయనకి ఈ యుద్ధం జరుగుతోంది అంటే కొంచెం భయం మనసులో ఉంది. అయితే ఆయన గుడ్డివాడు కనుక ఆ యుద్ధాన్ని చూసే స్థితిలో లేడు. అందుకని ఆయన సంజయుడిని అడిగాడు. యథార్థానికి సంజయుడు ధృతరాష్ట్రుడు కూడా అంతఃపురంలోనే ఉన్నారు, వారు యుద్ధభూమిలో లేరు. సంజయుడికి వ్యాస మహర్షి ఒక దివ్య దృష్టిని ప్రసాదించాడు. ఆ దివ్య దృష్టి చేత ఆయన యుద్ధభూమిలో ఏమేమి జరుగుతుందో చూడగలుగుతున్నాడు. అలాగే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా వినగలుగుతున్నాడు. అందుకని ధృతరాష్ట్రుడు అర్జునుడిని అడిగాడు. ఈ శ్లోకంలో ఏమన్నాడు? దీని యొక్క అన్వయక్రమం ఎలా ఉంటుందంటే, ఏ సంజయ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే యుత్సవః సమవేతాః మామకాః పాండవాః చ ఏవ కిం అకుర్వత. మనం అన్వయక్రమం కనుక రాసుకున్నట్లయితే కొంత ఆ శ్లోకం గురించి అవగాహన వస్తుంది. అన్ని పదాలకి అర్థాలు తెలియకపోయినా ఈయనే అడుగుతున్నాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఆ యుద్ధభూమిలో వాళ్ళు ఎవరు ఏం చేశారు అని అడుగుతున్నాడు. మనం కిం అకుర్వత, మనకు ఒక పైన ఒక అవగాహన వస్తుంది. ఎందుకని మనం దాన్ని అన్వయక్రమం రాసుకోవాలి. ఇప్పుడు ఈ సంజయునికి వ్యాసాచార్యుడు అనుగ్రహించినటువంటి ఆ దివ్య దృష్టితో ఆయన చూసి సమాధానం చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు ఏమని అడుగుతున్నాడు? సంజయ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో, ఈ కురుక్షేత్రము అన్న చోట ఒక విశేషం ఉందండి. కురువంశకుల రాజుల్లో ప్రసిద్ధుడైనటువంటి కురు మహారాజు ఒక గొప్ప తపస్సు చేశాడు ఒక చోట. ఆయన తపస్సుకు మెచ్చి దేవతలు ఆయనకు ఒక వరం ఇచ్చారు. ఏమిటా వరం? నువ్వు తపస్సు చేసిన ప్రాంతంలో కనుక ఎవరైనా మరణిస్తే వాళ్ళు నరకానికి వెళ్ళారు, వాళ్ళు స్వర్గానికే వెళ్తారు. వీళ్ళకి తెలుసు యుద్ధంలో కొంతమంది మరణిస్తారు అని. ఆ మరణించిన వారందరూ స్వర్గానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ కురుక్షేత్రంలో ఈ యుద్ధం జరగాలి అని నిర్ణయించుకున్నారు. ధర్మక్షేత్రే అంటే ఈ యుద్ధం ధర్మం కోసం జరుగుతుంది. అందుకని ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ధృతరాష్ట్ర వారు చెప్పారు. యుత్సవ అంటే
యుద్ధం చేయాలి అని కోరిక గల వాళ్ళని యుయుత్సు అంటారు. యుయుత్సు అంటే ఏకవచనం, యుయుత్సువ అంటే బహువచనం. యుద్ధం చేయాలని కోరుకున్నవారు. అలాగే జ్ఞానం కావాలి అని కోరుకునే వాళ్ళని జిజ్ఞాసు అంటారు. మనమందరం జిజ్ఞాసులు. అలాగే మోక్షం కావాలి అని కోరుకునే వాళ్ళని ముముక్షు అంటారు. ఇది సంస్కృతంలో ఒక మార్గం. ఇప్పుడు ఏమంటున్నాడు, యుద్ధం చేయాలి అని కోరుకున్న వాళ్ళు సమవేత గుమికూడారు. ఎక్కడ గుమికూడారు? ధర్మక్షేత్రే కురుక్షేత్రం. వాళ్ళు ఎవరు? మామకాహ నా వాళ్ళు, పాండవాహ పాండవులు, పాండవాహ చ పాండవులు, ఇంక ఇతరులు కూడా. కిం అకుర్వత, అకుర్వత అంటే చేశారు అన్నది. ఇది గతకాలం. కిం అకుర్వత ఏం చేశారు అని అడుగుతున్నాడు. దీని తాత్పర్యం ఏమిటంటే, ధృతరాష్ట్రుడు ఇట్లు ప్రశ్నించను. ఏమని? ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో యుద్ధము చేయగోరి ఒక చోట చేరినటువంటి పాండవులు, కౌరవులు ఇంకా ఇతరులు ఏం చేశారు? మనం ఈ భగవద్గీతను చదువుకునేటప్పుడు మన దృష్టి అంతా కూడా కృష్ణ భగవానుడు అర్జునునికి చేసిన బోధ మీద ఉండాలి. ఇప్పుడు ఈ యుద్ధానికి ఏ రాజులు వచ్చారు, వాళ్ళ పుట్టుపూర్వతాలు ఏమిటి, వాళ్ళు ఏ శంఖాలని ఎంత గట్టిగా ఊదారు, ఇవన్నీ గీతా శ్లోకాల విషయంలో వ్యాస మహర్షి చెప్పి ఉండొచ్చు. కానీ మన దృష్టిని దాని మీద ఎక్కువ సారించవలసిన అవసరం లేదు అని మా గురువు గారు మమ్మల్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో మనం ముందుకు వెళ్దాం. అప్పుడు సంజయుడు సమాధానం చెప్తున్నాడు. ఏమని సమాధానం చెప్తున్నాడు? దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథ ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దీని యొక్క అన్వయక్రమం ఎలా ఉంటుందంటే, దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం తదాతు పాండవానీకం వ్యూఢం దృష్ట్వా రాజా దుర్యోధన ఆచార్యం ఉపసంగమ్య వచనం అబ్రవీత్. దీని అర్థం ఏమిటో చూద్దామండి. వ్యూఢం అంటే యుద్ధం చేసేటప్పుడు ఈ సైనికులందరినీ కూడా ఒక క్రమంలో నిలబెడతారండి. అంటే కొంతమంది ఒక్కొక్క వ్యూహంలో ముందరే ఎక్కువ మంది ఉండి, మధ్యలో తక్కువ ఉండి, చివరిలో ఎక్కువ మంది ఉంటారా? లేకపోతే ముందర తక్కువ ఉండి మధ్యలో ఎక్కువ మంది ఉండి చివరిలో తక్కువ ఉంటారా? ఇలా అనేక రకమైన వ్యూహాలు ఉంటాయండి. ఇది ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క బలాబలాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యూహాన్ని పన్నుతుంటారు. ఇవి చక్ర వ్యూహం అని, గరుడ వ్యూహం అని, పద్మ వ్యూహం అని రకరకాల వ్యూహాలు ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే, మన క్రికెట్ మ్యాచ్ల్లో ఫీల్డ్ ప్లేస్మెంట్ చెప్తారు చూడండి. బాగా బాల్ కొట్టేవాడైతే బౌండరీస్ దగ్గర జనాన్ని నుంచోబెడతారు. లేకపోతే ఏం చేస్తారు, ఆ స్లిప్పుల దగ్గర నుంచి వాళ్ళని ఆ కెప్టెన్ నిర్ణయిస్తాడు ఎవరు ఎక్కడ ఉండాలి, ఉద్దేశం ఏమిటి, వాళ్ళు ఆ మ్యాచ్ నెగ్గాలి అని. అలాగే ఈ యుద్ధంలో మనం నెగ్గాలి అనే ఉద్దేశంతో సైనికుల్ని వేరు వేరు ఏర్పాట్లలో నిలబెడతారు. దాన్ని వ్యూఢం అంటారు. వ్యూఢం పాండవానీకం పాండవానీకం అంటే పాండవుల యొక్క సైన్యం, వాళ్ళ యొక్క సైన్యాన్ని, వాళ్ళు చేసినటువంటి ఏర్పాటుని దృష్ట్వా అంటే ఇది అసంపూర్ణ క్రియని చూచి, అలాగే ఉపసంగమ్య అంటే దగ్గరికి వెళ్ళి, ఇవి పూర్తయిన క్రియలు కాదండి. దృష్ట్వా అంటే చూసి ఏం చేశాట, రాజా దుర్యోధన, రాజైనటువంటి దుర్యోధనుడు ఏం చేశాట, ఆచార్యం ఉపసంగమ్య, గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఆయన గురువుగారు ఎవరు, ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, ఇంకా ఏదో ఉంది, దీని తర్వాత ఏదో ఉంది ఈ శ్లోకం, వెళ్ళి ఏం చెప్పాడు, రాజా వచనం అబ్రవీత్, ఈ మాటని చెప్పాడయ్యా. దగ్గరికి వెళ్ళి వచనం అబ్రవీత్, ఈ మాటని చెప్పారు. సంజయుడు ఇట్లు, దీని తాత్పర్యం ఏముంటుందంటే, సంజయుడు ఇట్లు పలికెను. ఏమన్నాడు ఆయన, మహారాజైన దుర్యోధనుడు సంజయుడు ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. మనం చెప్పుకున్న మాటలు ఎవరివి, దుర్యోధనుడు మాట్లాడాడు. దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రీత్. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు,
దుర్యోధనుడు ఇలా అన్నాడు అని చెప్తున్నాడు. ఏమన్నట్ట, వ్యూహరచనతో కూడి ఉన్నటువంటి పాండవ సేనలను చూసి గురువైన ద్రోణాచార్యుడి దగ్గర సమీపించి ఈ మాటలు ఆయనతో అనేను అని ఈ విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు. తదుపరి మాట్లాడే మాటలు పశ్చైతాం ఈ శ్లోకం నుంచి ఇవి మాట్లాడిన మాటలు దుర్యోధనుడు మాట్లాడాడు. అండ్ దీస్ వర్ రిపోర్టెడ్ బై సంజయ టు ధృతరాష్ట్ర. ఇప్పుడు ఏమన్నాడు తర్వాత శ్లోకం, పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. పశ్చ అంటే చూడండి, పశ్చ ఏతాం పాండుపుత్రాణం, హే ఆచార్య, తవ ధీమతా శిష్యేణ వ్యూఢాం పాండుపుత్రాణం ఏతాం మహతీం చముం పశ్య. తవ హే ఆచార్య, దుర్యోధనుడు తన ఆచార్యుడైనటువంటి ద్రోణాచార్యుల వారిని ఉద్దేశించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు, తవ ధీమతా శిష్యేణ, నీ తెలివైన వాడైనటువంటి నీ శిష్యుని చేత, నీ తెలివైన శిష్యుని చేత వ్యూఢాం ద్రుపదపుత్రేణ, ఈ సైనికులు ఎక్కడెక్కడ ఎలా నుంచోవాలో అనేటువంటి వ్యూహం రచింపబడింది. అటువంటి ఆ వ్యూహాన్ని నువ్వు చూడు. పాండుపుత్రేణ పాండుపుత్రాణం ఏతాం మహతీం చముం పశ్య, నువ్వు ఈ పాండుపుత్రుల యొక్క గొప్ప సైన్యాన్ని చూడవయ్యా అని ద్రోణాచార్యులు వారితో చెప్తున్నాడు. ద్రోణాచార్యుల వారు చూడరా, ద్రోణాచార్యుల వారు కూడా యుద్ధంలోకి వచ్చారు కదా, ఆయన మహాయోధుడు కదా, ఎదురుకుండా వాళ్ళు ఎవరున్నారో ఆయన చూడరా. అయితే దుర్యోధనునికి ఆతృత, ఏదో అయిపోతుంది అని మనసులో ఆవేదన వచ్చింది ఆయనకి. ఇప్పుడు దీని తాత్పర్యం ఏమిటంటే, ఆచార్య, ద్రుపదపుత్రుడైన మీ శిష్యుడైన దృష్టద్యుమ్నుని చేత ఈ వ్యూహం రచించబడింది. పాండవుని ఆ వ్యూహాన్ని చూడు, అలాగే పాండవుల యొక్క గొప్ప సైన్యాన్ని కూడా నువ్వు చూడు. ఇంతటితో దీని యొక్క అంతరార్థం ఏమంటున్నాడంటే, ఆయన తిప్పి పొడుస్తున్నాడు ద్రోణాచార్యుడిని. మీరు తెలివి తక్కువగా ఆ దృష్టద్యుమ్నునికి విలువిద్య నేర్పారు. అతనికి ఒక్కడే కాదు, పాండవులకు కూడా మీరు నేర్పారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు, మిమ్మల్ని సంహరించడానికి మీ ఎదురుకుండా నిలబడ్డారు. ఇది ఆయన గురువుతో అంటున్న మాటలండి. గురువుతో ఇలాంటి మాటలు మాట్లాడచ్చు అండి. మనం ఇక్కడ ఒక విషయం గ్రహించాలండి. దృష్టద్యుమ్నుడు ద్రుపద మహారాజు యొక్క కుమారుడు. ఒకసారి ద్రుపద మహారాజుకి ద్రోణాచార్యుల వారికి స్పర్ధలు వచ్చాయి, మనోభేదాలు వచ్చాయి, కలహాలు ఏర్పడ్డాయి. అయితే ద్రుపద మహారాజుకి ద్రోణాచార్యుల వారిని సంహరించేటువంటి శక్తి లేదు. అందుకని ఆయన ఏం చేశారంటే ఒక యజ్ఞం చేశారు. దేనికోసం యజ్ఞం? ఈ ద్రోణాచార్యులను సంహరించడం కోసం ఆయన ఒక యజ్ఞాన్ని చేశారు. ఇటువంటి యజ్ఞాల్ని తామస యజ్ఞాలు అంటారు, తామస పూజలు అంటారు. ఈ పూజలు ఎందుకు చేస్తారంటే ఎదురుకుండా వాడికి కష్టం కలగడానికి ఈ పూజలు చేస్తూ ఉంటారు. కొన్ని పూజలు రాజస పూజలు అంటారు, అవి వాళ్ళ అభివృద్ధికి మాత్రమే చేసుకుంటారు. కొన్ని సాత్విక పూజలు అంటారు, అవి ప్రజాబాహుళ్యానికి అందరికీ కూడా శ్రేయస్సు కలగాలి అని తామస పూజలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి కృష్ణ భగవానుడు 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో వివరిస్తారు. ఇప్పుడు ద్రుపద మహారాజు చేసినటువంటి ఆ తామస యజ్ఞం నుంచి, అగ్నిగుండం నుంచి దృష్టద్యుమ్నుడు పుట్టాడు. దృష్టద్యుమ్నుడు ఎందుకు పుట్టాడు? ద్రోణాచార్యుల్ని సంహరించడానికి పుట్టాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు విలువిద్య నేర్పండి అని అడిగారు. ద్రోణాచార్యుల వారికి తెలుసు వీడు విలువిద్య నేర్చుకోవడం నన్ను సంహరించడానికి. కానీ ధర్మం ఏం చెప్తుందంటే, అర్హుడైనటువంటి ఒక శిష్యుడు ఒక గురువు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఈ విద్య నేర్పండి అని అడిగితే, ఆ గురువుకి ఆ విద్య కనుక వచ్చి ఉన్నట్లయితే నేను చెప్పను అనకూడదు అని ఆయన తప్పకుండా ఆ విలువిద్యని నేర్పాలి. ఆ ధర్మాన్ని పాటించి ద్రోణాచార్యుల వారు దృష్టద్యుమ్నునికి ఆ విద్యని నేర్పారు. ఇప్పుడు చూడండి, గురువుల యథార్థానికి గురువుల యొక్క హృదయం వాళ్ళ ఛాతీ కంటే కూడా విశాలంగా ఉంటుంది. నేను ఈ భగవద్గీత పాఠాలు వినే ముందర
మా గురువు గారు అయినటువంటి కస్తూరి రాఘవరావు గారింటికి వెళ్ళాను నేను. వెళ్ళి వారి సతీమణిని ప్రార్థించాను. అమ్మ, నాకు కూడా భగవద్గీత నేర్చుకోవాలని ఉంది, మీరు దయ ఉంచి మీ క్లాసులకు నన్ను అనుమతించండి అన్నారండి. ఆయన అన్నారండి, తప్పకుండా మీరు రండి అన్నారే కానీ ఈ వయసులో మీకు భగవద్గీత ఏమిటండి అని అనలేదండి. గురువులు ఎవరు అలా అనరండి. అంతేకాకుండా ఆయన అన్నారండి, మీరు చక్కగా చదువుకోండి, మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తోంది మీరు కూడా భగవద్గీత చెప్పగలరు అని నాకు అనిపిస్తోంది అని ఆయన నన్ను దీవించారు. అలాగే ఏ రోజున నేను 4 ముక్కలు భగవద్గీత గురించి మీతో పంచుకుంటున్నాను అంటే అది నా శక్తి సామర్థ్యాల వల్ల కాదండి, మా గురువుల యొక్క దీవెనల వలన. అలాగే నేను ఒకసారి మెడ్రాస్ వెళ్ళి మా పరమ పూజ్యులు అనేటి పరమార్థానంద స్వామి వారిని కలిసినప్పుడు ఆయన నన్ను చేతులెత్తి దీవించారండి. నువ్వు తప్పకుండా చెప్పగలుగుతారు, మీకు శుభం కలుగుగాక అని ఆయన దీవించారండి. వారి దీవెనల వల్ల నేను ఈ మాటలు చెప్పగలుగుతున్నానండి. నేను సభాపూర్వకంగా నా కృతజ్ఞతల్ని మా గురువు గారికి విన్నవించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీ అందరితోటి పంచుకుంటున్నాను. ఇప్పుడు 4వ శ్లోకం అండి. అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యూధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. సత్యవాణి గారు మీరు మ్యూట్ అయిపోండి. ఇక్కడ దీని యొక్క అన్వయక్రమం ఎలా ఉంటుందంటే అండి, అత్ర భీమార్జున సమాహ సూరా మహేశ్వాసా మహారథ యూధాన విరాట ద్రుపద చ సంతి. అంటే వీళ్ళందరూ ఉన్నారయ్యా. ఏమన్నారు ఈయన? అత్ర అంటే ఈ సైన్యంలో, వాళ్ళు ఎదుర్కొన్నా ఉంది ఈ పాండవ సైన్యం, అందుకు ఆ సైన్యాన్ని చూపించారు. ఏమంటున్నారంటే ఈ సైన్యంలో సూరాహ మహేశ్వాసాహ, సూరాహ అంటే సూరులు, మహేశ్వాసాహ అంటే గొప్ప ధనర్థాలు, వాళ్ళు ధనుసు ధరించి ఉన్నారయ్య వాళ్ళందరూ. వీరందరూ వాళ్ళు యూధాన అంటే సాత్యకి ఇంకొక పేరు యూధానుడు. అలాగే విరాట అని విరాట రాజు ఉన్నాడు. మహారథ ద్రుపదుడు అనేటువంటి ఒక మహారథుడు ఉన్నాడయ్యా. మహారథుడు అంటే ఆయన ఒక్కడే ఏకకాలంలో 10,000 మంది సైనికులతో యుద్ధం చేయగలడు. 10,000 మంది సైనికులతో ఒక్కడే యుద్ధం చేయగలడు అంటే తన్ను తాను రక్షించుకోగలడు, తన అశ్వాల్ని రక్షించుకోగలడు, తన రథ సారథిని కూడా ఆయన రక్షించుకోగలడు. ఒక్క క్షణం పాప, మీరు మ్యూట్ అయిపోండి అమ్మా, వాళ్ళని ఎవరన్నా మ్యూట్ చేయమని చెప్పు. ఏమండి, వారు ఒక్కసారి 10,000 మందితోటి యుద్ధం చేయగలిగిన వాడిని మహారథుడు అంటారు. ఈయన ఏమని చేస్తున్నామంట, యూధ మహారథ ద్రుపద. ఈ ద్రుపదుడు అలాగా 10,000 మందితో ఒక్కసారి యుద్ధం చేయగలిగిన వాడు ఎక్కడున్నాడు? పాండవ సైన్యంలో ఉన్నాడయ్యా. ఈ శ్లోకాన్ని ఒక్కసారి మళ్ళీ చూడండి. అత్ర సూరా మహేశ్వాస భీమ అర్జున సమాయుధి. దుర్యోధనుడికి భీముడు అర్జునుడు తప్పించే ఇంకెవరూ కనపట్లేదని. ఈ వాళ్ళలో పాండవ సైన్యంలో సూర్యులు అందరూ భీముడు అర్జునుడా లేరని వాళ్ళు. కానీ ఈయనకి చూడండి, కళలో కూడా వీళ్ళే కనిపిస్తున్నారు. కళలో కూడా వీళ్ళకి భీముడు అర్జునుడే కనపడుతున్నాడు ఈయనకి, దుర్యోధనుడికి. అందుకని భీమార్జున సమాయుధి యూధానో విరాట చ ద్రుపద చ. విరాటుడు కూడా ఉన్నాయా, ద్రుపదుడు కూడా ఉన్నాడయ్యా, విరాటుడు కూడా ఉన్నాడయ్యా, ద్రుపదుడు కూడా ఉన్నాడయ్యా అని చెప్తున్నారు. దీనికి తాత్పర్యం ఎలా ఉంటుందంటే, ఈ సేన అంటే పాండవ సేన యందు గొప్ప ధనుస్సు గలవారు, యుద్ధమునందు భీమార్జులతో సమానమైన వాళ్ళు అగు సాత్యకి, విరాటుడు, మహారథుడు, ద్రుపదుడు వీళ్ళందరూ కూడా ఉన్నారయ్యా. ఇప్పుడు యుద్ధానికి వచ్చిన వాళ్ళ పేర్లన్నీ ఎందుకండి ఈయనకి? యుద్ధం చక్కగా చేయాలి, ఇంతటితో ఆగలేదండి. దృష్టకేతుశ్చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైభ్యశ్చ నరపుంగవ. దీని యొక్క అన్వయక్రమం ఎలా ఉంటుందంటే, దృష్టకేతు చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ కాశీరాజ పురజిత్ కుంతిభోజ చ నరపుంగవ శైభ్య చ.
ఇప్పుడు ఎన్నిసార్లు చార్జ్ చూస్తున్నాడు, వీళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళు కూడా ఉన్నారని ఆయన కంగారు పడిపోతూ చెప్తున్నాడండి. ఏమంటున్నాడు, దీని దృష్టకేతు చేకితాన కాశీరాజస్య వీర్యవాన్. దృష్టకేతుడున్నాడు, చేకితానున్నాడు, పరాక్రమవంతుడైనటువంటి కాశీరాజు ఉన్నాడయ్యా, పరాక్రమవంతుడు కాశీరాజు. మిగతా ఇంతకు ముందు ఉన్నాడు, అందరూ భీమార్జునులతో సమానమైన వాళ్ళు ఉన్నాడు. నరులలో శ్రేష్ఠుడైనటువంటి శైభ్యుడు ఉన్నాడయ్యా, శైభ్యశ్చ నరపుంగవ. మనుషుల్లో శ్రేష్ఠుడైనటువంటి శైభ్యుడు ఉన్నాడయ్యా. చూడండి, ఆయన వీళ్ళందరినీ వర్ణిస్తున్నాడనే. దీని తాత్పర్యం ఏమిటంటే దృష్టకేతుడు, చేకితానుడు, పరాక్రమవంతుడైనటువంటి కాశీరాజు, పురిజిత్తు, కుంతిభోజుడు, నరుల్లో శ్రేష్ఠుడైనటువంటి శైవ్యుడు. ఇక్కడ ప్రతి వాళ్ళకి ఇచ్చా, కుంతిభోజశ్చ శైవ్య కాశీరాజ వీళ్ళు వీళ్ళు కూడా 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 అని చెప్తున్నాడు. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. విక్రాంత యుధామన్యు చ, విక్రాంతుడు పరమ పరాక్రమవంతుడైనటువంటి యూధానుడున్నాడయ్యా. వీర్యవాన్ ఉత్తమౌజ, వీర్యుడైనటువంటి ఉత్తమౌజుడు ఉన్నాడయ్యా. సౌభద్ర, సౌభద్ర అంటే సుభద్రుని యొక్క పుత్రుడు అభిమన్యుడు. ద్రౌపదేయాశ్చ, ద్రౌపది యొక్క పుత్రులు, వాళ్ళు ఉప పాండవులు. సర్వ ఏవ మహారథాః. ఇందాక ఆయన ఒక్కడి గురించే చెప్పాడు, ఇప్పుడేమంటాడు, వీళ్ళందరూ కూడా మహారథులైనయ్యా. దీని తాత్పర్యం ఏమిటంటే పరాక్రమవంతుడైన యుధామన్యుడు, బలశాలి అయినటువంటి ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడు అభిమన్యుడు, ద్రౌపది యొక్క పుత్రులకు ఉప పాండవులు, వీరందరూ కూడా గొప్ప ధనుర్ధారులయ్యా. వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇప్పటితోటి పాండవ సేన యొక్క వర్ణన అయిపోయిందండి. ఇప్పుడు తన సేన ఎలా ఉందో చెప్తున్నాడు. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యశ్చ సైన్యార్థాన్ తాన్ ప్రవీమితే. అస్మాకం తు, అస్మాకం అంటే మన యొక్క, లేకపోతే మా యొక్క, మమ అంటే నా యొక్క ఏకవచనం, అస్మాకం అంటే బహువచనం. ఇప్పుడేమంటే అస్మాకం తు విశిష్టాయే, అస్మాకం తు విశిష్టా ఏ తాన్ నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యశ్చ సైన్యార్థాన్ తాన్ ప్రవీమితే. ఇప్పుడు నీకు నేనేం చేస్తానంటే పాండవ సైన్యాన్ని మరి తన వైపు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక క్రికెట్ మ్యాచ్ ఆడినా, ఫుట్బాల్ మ్యాచ్ ఆడినా కూడా ఎదురుకుండా సైన్యంలో ఎవరు ఉన్నారు ఒకసారి చూసుకోవడం సబబే. కానీ వాళ్ళు ఒక్కొక్కళ్ళని వర్ణిస్తూ వెళుతున్నాడు అంటే తన వైపు ఉన్న సైన్యానికి, తన వైపు ఉన్నటువంటి బలానికి, దాని ఉన్నటువంటి ఆ సైన్యానికి, తన టీంకి శక్తి సామర్థ్యాలు ఎక్కువ లేవు అని చెప్పకనే చెప్పేసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఏమంటున్నాడు, ద్విజోత్తమ అంటున్నాడు. అస్మాకంతో విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నువ్వు ఇక్కడ బ్రాహ్మణ శ్రేష్ఠుడు అని ఎందుకు అంటున్నాడంటే, ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు. నిజానికి ఆయన యుద్ధం చేయకూడదు. ఆయన యుద్ధం చేయడం ఎలాగో నేర్పాలి. ఆ కాలపు యొక్క ధర్మాలను బట్టి బ్రాహ్మణుడు అనేవాడు యుద్ధం చేయకూడదు, అతను యుద్ధం నేర్పాలి. అతనికి 6 ధర్మాలు ఉంటాయి. అవేమిటవి? యజనం యాజనం, పఠనం పాఠనం, దానం ప్రతిగ్రహ, సత్కర్మాణి బ్రాహ్మణ కర్మాణి. యజనం అంటే యజ్ఞయాగాదులు చేయడం, ఆయన స్వయంగా యజ్ఞయాగాదులు చేసుకోవచ్చు. యాజనం అంటే ఇతరుల చేత యజ్ఞయాగాదులు చేయించవచ్చు. పఠనం తను చదువుకోవచ్చు, శాస్త్రాలను ఆయన చదువుకోవచ్చు. పాఠనం అంటే ఇతరుల చేత అవి చదివించవచ్చు, వాళ్ళకి బోధించవచ్చు. దానం అంటే అతను ఇతరులకి దానం చేయవచ్చు. ప్రతిగ్రహ అంటే ఇతరుల దగ్గర నుంచి ఆయన దానాన్ని స్వీకరించవచ్చు. ఇవన్నీ బ్రాహ్మణుని యొక్క ధర్మాలు. అయితే ఆ కాలంలో క్షత్రియుని ధర్మాలు మాత్రం 3. అవేమిటి? యజనం, పఠనం, దానం. ఆయన చదువుకోవడం, యజ్ఞాలు చేయడం, అలాగే పఠనం, చదువుకోవడం, దానం ఇవ్వడం. ద్రోణాచార్యుడు ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ఉల్లంఘించాడు. అందుకనే భీముడు అనేక సార్లు ఆయన్ని నువ్వు బ్రాహ్మణుడివై యుద్ధంలోకి వచ్చావు, నువ్వు బ్రాహ్మణుడివై యుద్ధంలోకి వచ్చావు అని ఆయన్ని హేళన చేస్తూ ఉంటారు.
అటువంటి వాటికి దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గర దానికి సమాధానం లేదు. ఇప్పుడు దుర్యోధనుడు అది జ్ఞాపకం చేయవలసిన అవసరం ఏముందండి? ఆయన మనస్సు స్థిరంగా లేదు. ఇప్పుడు దీని యొక్క ఈయన చెప్పినటువంటి ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, ఓ బ్రాహ్మణ, మనకు చెందినటువంటి ప్రముఖులు ఎవరో, మన వైపు నాయకులు ఎవరో నేను చెప్తాను, నువ్వు వాళ్ళ గురించి తెలుసుకో. ఆయనకి తెలియదండి, గురువు గారు కదా, యుద్ధానికి ఎవరెవరు వచ్చారో ఆయనకి తెలియదా? ఎవరున్నారు వీళ్ళ వైపు? భవాన్, మీరు చూడండి, బాగుంటుంది కదా, గురువుగారిని మీరు ఉన్నారని నేను చెప్పాలి కదా. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. భవాన్ మీరున్నారు, భీష్ముడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, కృపాచార్యులు ఉన్నారు. ఈ కృపాచార్యుడు ద్రోణాచార్యులు ఇద్దరూ కలిసి ఈ కౌరవులకి పాండవులకి విలువిద్య నేర్పారు వాళ్ళు. సమితిం జయ, ఈ కృపాచార్యులు వారు ఎటువంటి వారంటే యుద్ధంలో ఆయనకు ఓడిపోవడం అంటూ తెలియదయ్యా. సమితిం జయ, సమితిం అంటే యుద్ధంలో ఆయన జయ, ఎప్పుడు యుద్ధాన్ని జయించుకునే వస్తాడయ్యా, ఆయన ఉన్నారయ్యా. అశ్వత్థామ వికర్ణ తథా యవ సౌమదత్తి, సోమదత్తుని కుమారుడు సౌమదత్తి, వీళ్ళందరూ కూడా అస్మాకంతో మన వైపు ఉన్నారయ్యా చెప్పి అప్పుడు ఏమన్నాడు చూడండి. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితా నానాశస్త్రప్రహరణా సర్వే యుద్ధ విశారదా. వీళ్ళే కాదు, ఇంకా చాలామంది. అన్యే చ, దీని అన్వయక్రమం ఎలా ఉంటుందంటే, అన్యే చ బహవః శూరా సర్వే మదర్థే త్యక్తజీవితా నానాశస్త్రప్రహరణా యుద్ధే విశారదా. వీళ్ళే కాదయ్యా, మన వైపు ఇంకా చాలామంది. అనేక బహవశూర, బహు అనేకవచనం, బహువచనం, అనేక మంది సూర్యులు ఉన్నారయ్యా మన వైపు. ఆ సూర్యులు ఎలా ఉన్నారయ్యా అంటే, నానా శస్త్ర ప్రహరణా, వాళ్ళు అనేక రకాల శస్త్రాలు అస్త్రాలు వాడగలరు. ప్రహరణ అంటే అస్త్రాలు. శస్త్రానికి అస్త్రానికి తేడా ఏమిటంటే, శస్త్రం మన చేత్తో, మన శరీరంతో వాడేది. ఉదాహరణకి కత్తి ఉందనుకోండి, కత్తి మనం చేతితో పట్టుకుని ఎదుర్కొన్న వాడిని కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు సైనికుడు. అస్త్రములు అంటే కాదండి, తను దూరంలో ఉంటాడు, వాటిని మంత్రించి వదులుతాడండి. మంత్రించి వదిలితే అది ఏమవుతుందంటే, ఆ అస్త్రం ఆ మంత్రానికి అనుగుణంగా పెద్ద అగ్నేయాస్త్రం ఉందనుకోండి, అగ్నిని జల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందండి. మనం ఇవన్నీ సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఒక్కటి కనుక ఆగ్నేయాస్త్రం కనుక వేసినట్లయితే ఎదురుకుండా వాడు వరుణాస్త్రం వేస్తాడు. అంటే వరుణాస్త్రం అంటే నీటిని జల్లుతూ వస్తుంది, అది వచ్చి ఈ అగ్నిని ఆర్పేస్తూ ఉంటుంది. అలాగే మనం రామాయణంలో చూస్తాం, కాకాసురుడి మీద శ్రీరాముడు ఒక గడ్డిపోతను విసిరాడు. దాన్ని బ్రహ్మాస్త్రముగా ఆయన బ్రహ్మగారిని చెప్పించి దాన్ని వదిలేడు. అది కాస్త ఆ గడ్డిపోచు కాస్త బ్రహ్మాస్త్రం అయిపోయింది. ఇప్పుడు మన వైపు ఉన్న వాళ్ళు నానా శస్త్ర ప్రహరణ, అనేక మంది ఎటువంటి వాళ్ళు ఉన్నారయ్యా, ఎటువంటి సైనికులు ఉన్నారయ్యా. అలాగే నాగాస్త్రం, గరుడాస్త్రం, వీళ్ళందరికీ ఇవన్నీ వీళ్ళకి తెలుసునయ్యా. సర్వే యుద్ధ విశారద, వీళ్ళందరూ కూడా యుద్ధంలో చాలా నైపుణ్యం కలిగేవాళ్ళయ్యా. కానీ ఒక్క తెలివి తక్కువ మాట మాట్లాడాడు ఇక్కడ. ఆయన ఏమన్నాడు, మదర్థే త్యక్త జీవిత, నా కోసం వాళ్ళు ప్రాణాలను కూడా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారయ్యా. శుభవాని యుద్ధానికి పెడుతుంటే వాళ్ళని జయించి వస్తామని చెప్పాలి, కానీ వీళ్ళు ప్రాణాలు వదిలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అది సబబా, ఆ మాట సబబా? అది అతని యొక్క హృదయం యొక్క బలహీనతను తెలుస్తుంది, అతని హృదయ దౌర్బల్యాన్ని సూచిస్తుంది. చూడండి, క్రికెట్ మ్యాచ్లో ఒక్కొక్క ప్లేయర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత, ఏమండి చాలా తెలివైన వాడు, ఒకవేళ ఈ మ్యాచ్ ఓడిపోయినా కూడా ఆయన బాధపడడు అని అనుకోండి. ఆ కెప్టెన్ యొక్క తెలివితేటల గురించి మనం ఏమనుకుంటాం? ఈయన దుర్యోధనుడు ఇలా మాట్లాడుతున్నాడండి ఇక్కడ. ఇంకా మళ్ళీ ఫైనల్గా వచ్చాడు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం తదమేత్పేషాం బలం భీమాభిరక్షితం. అస్మాకం భీష్మాభిరక్షితం తద్బలం అపర్యాప్తం. అపర్యాప్తం అంటే సరిపోదు, పర్యాప్తం అంటే చాలు. చూడండి, మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కాఫీ ఇచ్చారు, ఇంకొంచెం కావాలండి అంటే పర్యాప్తం పర్యాప్తం అంటారు అనమాట. అంటే చాలు చాలు సరిపోయింది అంట. అలా ఇప్పుడు ఏమంటున్నాడు, అస్మాకం భీష్మాభిరక్షితం తద్బలం అపర్యాప్తం.
ఈ భీష్ముడి చేత రక్షింపబడుతున్నటువంటి ఈ సైన్యం ఉంది చూసావా, ఇది సరిపోదయ్యా. ఇది ఏషాంతు భీమాభిరక్షితం ఇదం బలం పర్యాప్తం. అక్కడ భీముడి చేత రక్షింపబడుతున్నటువంటి వాళ్ళ యొక్క సైన్యం ఉంది చూసారా, అది పర్యాప్తం, అది చాలా బలమైందయ్యా. ఇప్పుడు ఇరుపక్షాల యొక్క సేనల గురించి ఆయన దుర్యోధనుడు బలాబలాల్ని బేరీకి వేస్తున్నాడు. వేసి ఏం చేశాడు, దుర్యోధన ఉద్దేశంలో కౌరవ సేన బలమైనది కాదు, పాండవ సేన చాలా బలమైనది. భీష్ముని చేత రక్షింపబడే మన సేన వారికి సరిపోదు. కానైతే భీముని చేత రక్షింపబడే వారి సైన్యం జయాన్ని సాధించడానికి సరిపోయేలా ఉంది. ఇప్పుడు ఈయన యొక్క కౌరవ సేనని ఎవరు రక్షిస్తున్నారండి? భీష్మాభిరక్షితం, భీష్మ పితామహుడి చేత రక్షింపబడుతోంది. పాండవ సేనని అందరినీ ఎదుర్కోవడానికి ఒక్క భీష్ముడు చాలండి, ఒక్క ద్రోణాచార్యుడు చాలు. అయినప్పటికీ కూడా దుర్యోధనుడు ఇలా మాట్లాడుతున్నాడు అంటే అతని యొక్క హృదయ దౌర్బల్యం అలా ఉందన్నమాట. మనం తటస్థంగా కనుక ఉండి చూసినట్లయితే ఒకవైపు కౌరవ సేన ఉంది, ఒకవైపు పాండవ సేన ఉంది. కౌరవ సేనలో 11 అక్షౌణిల సైన్యం ఉంది. అక్షౌణి అంటే ఇంతమంది గజబలం, ఇంతమంది తురగబలం, ఇంతమంది సైనికులు, ఇలాగ ఒక అంకెను బట్టి ఒక అక్షౌణి అంటారు. వీళ్ళ దగ్గర అటువంటి యూనిట్లు 11 ఉన్నాయి. ఎవరి దగ్గర అండి? కౌరవ సేనలో. పాండవ సేనలో 7 ఉన్నాయి. అయినప్పటికీ కూడా దుర్యోధనుడు అంటున్నాడు మన సైన్యం సరిపోదు అంటున్నాడు. అలాగే పాండవ సేనలో భీముడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు. భీష్ముడు అత్యంత యోధుడు, ఆయన ముందర వీళ్ళెవరు పనికిరారండి. ఆయనకి స్వచ్ఛంద మరణం అనేటువంటి వరం కూడా ఉంది. వాళ్ళు భీష్ముడే కాకుండా ద్రోణుడు ఉన్నాడు. ద్రోణుడు వీళ్ళందరికీ గురువు. ఆ ద్రోణుడికి తెలుసు ఎవరి బలం ఎక్కువ, ఎవరి బలహీనత ఎక్కడ, ఇవన్నీ కూడా ఆయనకు స్పష్టంగా తెలుసు. ద్రోణుడు కూడా యుద్ధంలో చేరితే ఎదుర్కొండా వాళ్ళు నిలబడలేకపోవచ్చు. అయినప్పటికీ కూడా దుర్యోధనుడు ఏమన్నాడండి, వీళ్ళిద్దరే కాదండి, వాళ్ళకి ఇంకా చాలామంది ఉన్నారు. ఎవరున్నారు ఇంకా? వాళ్ళకి కర్ణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు. వీళ్ళేం సామాన్యులు కాదు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. మనం వీళ్ళందరే కాకుండా ఇప్పుడు ఇంద్రి గారు చదివినట్టు ధ్యాన శ్లోకాల్లో భీష్మ ద్రోణ తట జయద్రథజ్జల గాంధార నీలోత్పల, దాంట్లో కౌరవ సేనలో ఉన్నటువంటి యోధులన్నింటినీ కూడా వర్ణించాడు మధుసూదన్ సరస్వతి గారు. అటువంటి వాళ్ళందరూ ఉన్నా కూడా దుర్యోధనుడు ఎందుకు భయపడుతున్నాడు? దుర్యోధనుడు ఎందుకు భయపడుతున్నాడు అంటే తన వైపు ధర్మం లేదు కనుక. అధర్మమైన కార్యాన్ని కనుక మనం చేసినట్లయితే, ఒకవేళ ధర్మాన్ని కనుక మనం ఉల్లంఘించినట్లయితే ఏమవుతుందంటే మన మనసు లోపల దోచేస్తూ ఉంటుందండి. ఇది నువ్వు తప్పు చేస్తున్నావు. ఈ ఆత్మ మనసులోనే ఉంటుంది, పరమాత్మ మనలోనే ఉండి మనం దొలిచేస్తూ ఉంటాడు. ఆత్మస్థైర్యం పొరబడుతుందండి. అయ్యో ఇది నేను చేస్తున్న సరైన పని అని అతన్నే కన్విన్స్ చేసుకోలేకపోతాడు. మనందరికీ తెలిసిన విషయమే. ఒకసారి దుర్యోధనుడు అర్జునుడు కలిసి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు ఆయన సహాయం కోరడానికి. కృష్ణ పరమాత్మ అన్నాడు, మీరు నన్నేనా కోరుకోండి, లేకుంటే నా సేననైనా కోరుకోండి. నన్ను కోరుకుంటే నేను సేన లేకుండా వస్తాను, నేను యుద్ధం చేయను. లేకుంటే నా సేనను మీరు కోరుకోండి అన్నాడు. అర్జునుడు నువ్వే కావాలి మాకు అన్నాడు. దుర్యోధనుడు పరమ సంతోషపడిపోయాడు. అర్జునుడు ఎంత తెలివి తక్కువ కోరుకున్నాడు, నాకు సేనంతా వస్తుంది, వాళ్ళందరూ నాతో యుద్ధం చేస్తారు అనుకున్నాడు. ఆయన ఈశ్వరుడు కావాలా, ఐశ్వర్యం కావాలా అని అడిగితే దుర్యోధనుడు ఐశ్వర్యం చాలా గొప్పది అనుకున్నాడు. అర్జునుడు తెలివైన వాడు కనుక నాకు ఈశ్వరుడు కావాలి అని కోరుకున్నాడు. ఈశ్వరానుగ్రహం ఉండడం వలన ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు. ఈశ్వరానుగ్రహం లేనివాడు కనుక దుర్యోధనుడు తటపటలాడిపోతున్నాడు, దౌర్బల్యాన్ని అనుభవిస్తున్నాడు. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కైవర్తక కేశవ, మనం కింద క్లాస్లో చెప్పుకున్నాడు. ఏ సమస్య వచ్చినా సరే కైవర్తక కేశవ, నా పడవను నడిపేవాడు
కృష్ణ భగవానుడయ్యా, నాకేం భయం అయ్యా, ఎంతమంది యోధులుంటే నా ఎదుర్కొంటా, ఎంతమంది శత్రువులుంటే నాకేం భయం. కైవర్తక కేశవ. అలాగే 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్తాడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మనం ఎల్లప్పుడూ భగవంతుని తలుచుకుంటూనే ఉండాలని. కష్టం వస్తే మళ్ళీ ఆయనకి తిరిగి, అయ్యా నువ్వు ఈ కష్టాన్ని కలిగించావా, సుఖం వస్తే ఆయన నీ అనుగ్రహం వల్ల కదా నాకు ఈ సుఖం వచ్చింది అని ఏమైనా సరే ఆయన్నే ఉద్దేశించి, మనం కర్మయోగంలో చెప్పుకున్నామండి, ఏది వచ్చినా కూడా భగవద్ అనుగ్రహం వల్లే వస్తుంది అని. కష్టం కావచ్చు, సుఖం కావచ్చు. ఇది మనం ఈ భగవద్గీతను చదువుకోవడం ఎందుకంటే ఒక చరిత్ర చదువుకున్నట్టు చదువుకుని వదిలేయడానికి కాదండి. మనం చదివిలేనిది అర్థం చేసుకోవాలి, అర్థం చేసింది వంట పట్టించుకోవాలి, వంట పట్టిన దాన్ని ఆచరించాలి. ఇది మనం భగవద్గీతను చదువుకోవడం వల్ల ప్రయోజనం. అందుకనే మనం ఏం చేస్తున్నాం, ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకుని మెల్లిమెల్లిగా పదార్థానికి, ప్రతి పదానికి కూడా అర్థాలు చెప్పుకుంటూ, అంతరార్థాలు చెప్పుకుంటూ మనం ముందుకు పెడుతున్నామండి. అలాగే అరక్షితం తిష్టతి దైవరక్షితం. భగవంతుడు కనుక రక్షిస్తూ ఉంటే మనం ఏం రక్షించకపోయినా కూడా చక్కగా అలా ఉంటుంది. అది సురక్షితం దైవహతం వినశ్యతి. మనం ఎన్ని ఎంత కాపలా కాసినా కానీ అది దైవాన్ని కనుక మనం ప్రార్థించకపోయినట్లే, దైవహతం ఈశ్వరానుగ్రహం కనుక మనకి లేకపోయినట్లయితే ఆ ధనం వినశ్యతి, అది నశించుతుంది. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి ఈ రెండు. ఏవి రెండు అండి? కైవర్తక కేశవ. ఇది ఎప్పుడు మన మనసులో తిరుగుతూ ఉండాలండి. మనం ఎప్పుడు ఏ అల్లకల్లాలకి కూడా మనం గురి ఇవ్వండి. ఇంకా కృష్ణ భగవానుడు మనకి ముందుకు తీసుకువెళ్ళిన కొద్దీ జ్ఞానంలోకి ప్రవేశించిన తర్వాత చాలా విషయాలు చెప్తూ ఉంటారండి. మనం 2వ అధ్యాయంలో ప్రవేశించిన తర్వాత సాంఖ్యయోగంలో ఆత్మజ్ఞానం గురించి కొంచెం నేర్చుకుంటామండి. ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే మనలో మార్పు రావాలి. మనలో కనుక మార్పు కనుక రాకపోయినట్లయితే మనం భగవద్గీత అధ్యయనం చేసిన దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకని మనం అందరం కూడా ఆ భగవంతుడిని సర్వదా మనసులో ఉంచుకుని ఆయన్ని ఎల్లకాలాలందు అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థలాల్లో ఆయన్ని ప్రార్థించుకుంటూ మనం ఈ క్లాస్ని ఈ రోజుతో పూర్తి చేద్దామండి. మనకి వచ్చే క్లాసు